చెప్పిన హామీలు ఏవైతే ఉన్నాయో నెరవేరుస్తాను, కాకపోతే సమయం పడుతుంది, ఖజానా ఖాళీగా ఉంది అంటున్నాడు. అన్నా నువ్వు ఎక్కేటప్పుడు ఏమన్నావన్నా, జగన్ 14 లక్షల కోట్లు అప్పు చేశాడు, 20 లక్షల కోట్లు అన్నావు. తీరా నువ్వు బడ్జెట్ సమావేశం పెట్టి నీ ఆర్థిక మంత్రి వాడు ఎవడో అనంతపురం వాడు పయ్యావుల కేసు వాడు నోటితే ఏమన్నాడన్నా 3,50,000 కోట్లే జగన్ అప్పు గత ప్రభుత్వం అన్నాడు. మరి జగన్ కరోనా వచ్చి 2 సంవత్సరాలు కల్లోలమైంది. ఆ టైంలో నువ్వు ఎక్కడ దాక్కున్నావు చంద్రబాబు? నీ కొడుకు ఎక్కడ దాక్కున్నాడు? ఈ పవన్ కళ్యాణ్ అనేవాడు నేను సనాతన ధర్మాన్ని ఒక ఈబూతి రేఖలు పెట్టుకున్నారు. ఎక్కడనుకున్నారు వీళ్ళు? ఏమనుకున్నారన్నా ఆ 2 సంవత్సరాలలో ఎవడన్నా మన పక్కింటోడికి జబ్బు చేస్తే మనకు కూడా రోగం తగ్గుకుంటుందని, పోకపోతే వాళ్ళకి ఇంటింటికి నర్సులు పంపించి పిల్లల్ని వాళ్ళకు మందులు ఇచ్చి వాళ్ళ అవుట్ ఆఫ్ కంట్రీ నుంచి వచ్చిన మనుషులు మళ్ళీ ఇక్కడికి ఎంటర్ కాకుండా అట్ట వాళ్ళకి ఈ నెలల తరబడి అన్నం పెట్టి మందులు ఇచ్చాడు. మరి నువ్వు ఎక్కడ ఎవరికైనా ఇచ్చావా? ఆ కరోనా టైంలో ఎక్కడ ఎవరికి అందలేదు. జగన్మోహన్ రెడ్డి 3 సంవత్సరాలు జగన్ చేసింది పరిపాలన. 3 సంవత్సరాలలో ఇండియా వరల్డ్ లో నాకు 24 రాష్ట్రాలు తిరిగాను. నాకు 5 భాషలు ఇచ్చు, హిందీ, తమిళ్, కన్నడ, మరాఠీ. కిస్మే బాత్ కర్తా హై, కౌన్ ఆతా హై మేరే సామ్నే आओ बात ఎవడైనా ఉంటే చెప్పండి. 3 సంవత్సరాలలో ఇంత సంక్షేమం చూపించి ఈ జనాల గుండెల్లో ఒక స్థానం సురస్థానం సంపాదించుకున్న మగోడు पंचायती इलेक्शन आते ना, कौन सा पार्टी आने को चांसेस है इधर? अच्छा जी भाई, मेरे को बहुत खुशी है. अभी आता है ना, तुम दोनों तीनों मिलके आओ जी. जगन के है ना उंगली में कुछ भी नहीं निकलेगा, नहीं निकलेगा, कोई नहीं फर्क पड़ेगा भाई. ఇప్పటికైతే ఎలా ఉందంటారు? ఈ ప్రభుత్వం పనితీరు ఎలా సాగుతుందంట? ఈ ప్రభుత్వ పరిపాలన సంవత్సర పరిపాలనలో జనాలకి ఇసుకు పుట్టి రైతులు గుల్లైపోయారన్నా. నేను సాటి సన్నకారు రైతుని, ఒక 10 ఎకరాలు వేసుకునే రైతుని. నువ్వు వేసానన్నా నూగిపోయింది, ఒరేసానన్నా 20 బస్తాలైంది. ఆ 20 బస్తాలు 1600 ఉన్న రేటును 1200కి తెచ్చాడు. ఆ 1200 కూడా ఇప్పుడు అప్పు అడుగుతున్నారు. మేము ఏడు తెచ్చి ఇచ్చానన్నా కౌలు పొలాలకు. మందు కట్ట రేటు వచ్చేది 1600. ఒక యూరియా కట్టారు జగన్ ఉన్నప్పుడు 270కి దొరికి యూరియా బస్తా ఇప్పుడు 370 అయిందన్నా. మరి ఎక్కడన్నా మేము బతికేది? రైతు బతకాలంటే మళ్ళీ జగన్ రావాలి.